నా చిన్న విన్నపం కృష్ణన్ రెడ్డి గారు, నాన్నగారికి భారతరత్న అది రావా. అది అంటే ఏదైనా ఇంకా దాని గురించి అందరి కోరిక, కేవలం ఆయన అభిమానులే కాదు, మొత్తం ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎక్కడ తిరుగురున్నా అక్కడ వారందరి కోరిక అది కూడా త్వరలో నెరవేరాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను నేను. నాకు ఎంతో స్ఫూర్తిదాయకమైన ఎంతోమంది ఉన్నారు మహానుభావులు. మహానుభావులు కోవకే చెందిన మా నాన్నగారు రామారావు కూడా. సో వారందరినీ ప్రేరణతో ఇప్పుడు ఇచ్చిన ఈ యొక్క ప్రోత్సాహంతో ఈ యొక్క పద్మభూషణ్ అన్నది బిరుదుగా కంటే కూడా అది నేను ఒక రెస్పాన్సిబిలిటీ, బాధ్యత. ఇంకా చేస్తున్నాం ఎటువంటి నిస్వార్థంగా ఏమీ ఆశించకుండా, కానీ దానికి ప్రతిఫలంగా ఇచ్చినందుకు నా అభిమానులు అయితేనేమి ఎవరైతే నా నుంచి ఏమి ఆశించరు. వాళ్ళు నేను చేసే పనులే వాళ్ళు ఆశించేది. దానికి ఇది వెన్నుతట్టి ఇంకా ఎటువంటి మంచి పనులు, ఇంకా ఈ చేస్తున్న పనులు కొనసాగించమని, ఇంకా వేరే మంచి మంచి పనులు కూడా చేయడానికి ఎంతో ప్రోత్సాహదాయకంగా అని నేను. నందమూరి బాలకృష్ణ గారు సినిమా రంగంలో అనేక సినిమాలలో నటించి, వారు సినిమా నటుడుగా ఇన్ని సంవత్సరాలుగా హీరోగా నటిస్తూ, అదేవిధంగా ఒక ప్రజాప్రతినిధిగా పనిచేస్తూ, దానికి అదనంగా గత 15 సంవత్సరాలుగా నందమూరి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కు చైర్మన్గా ఉంటూ మరి కొన్ని వేలాది మందికి క్యాన్సర్ నుంచి మరి ఏ రకంగా రిలీఫ్ కల్పించారో మనకందరికీ తెలుసు. మరి అటువంటి అన్ని రంగాలలో విశేషమైనటువంటి సేవలు అందించినటువంటి బాలకృష్ణ గారికి ఈరోజు భారత ప్రభుత్వము పద్మభూషణ్ అవార్డు, దేశంలో ఉన్నతమైనటువంటి అవార్డు ఇవ్వడం అనేతున్నదో నిజంగా మేము భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రత్యేకంగా బాలకృష్ణ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాము, హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాము. మరి ఇది చాలా సంతోషకరమైనటువంటి అంశము. అందుకే స్వయంగా వారిని కలిసి అభినందించడం కోసం, వారికి శుభాకాంక్షలు తెలియజేయడం కోసము నేను వారి ఇంటికి రావడం జరిగింది. వారికి నేను నా తరఫున, భారతీయ జనతా పార్టీ తరఫున, మరొకసారి కేంద్ర ప్రభుత్వం తరఫున పద్మభూషణ్ అవార్డు వచ్చిన సందర్భంగా వారికి మనస్ఫూర్తిగా మరి శుభాకాంక్షలు. నా చిన్న విన్నపం కృష్ణన్ రెడ్డి గారు, నాన్నగారికి భారతరత్న అది రావా. అది అంటే ఏదైనా ఇంకా దాని గురించి అందరి కోరిక, కేవలం ఆయన అభిమానులే కాదు, మొత్తం ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎక్కడ తిరుగురున్నా అక్కడ వారందరి కోరిక అది కూడా త్వరలో నెరవేరాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను నేను. నాకు ఎంతో స్ఫూర్తిదాయకమైన ఎంతోమంది ఉన్నారు మహానుభావులు. మహానుభావులు కోవకే చెందిన మా నాన్నగారు రామారావు కూడా. సో వారందరినీ ప్రేరణతో ఇప్పుడు ఇచ్చిన ఈ యొక్క ప్రోత్సాహంతో ఈ యొక్క పద్మభూషణ్ అన్నది బిరుదుగా కంటే కూడా అది నేను ఒక రెస్పాన్సిబిలిటీ, బాధ్యత. ఇంకా చేస్తున్నాం ఎటువంటి నిస్వార్థంగా ఏమీ ఆశించకుండా, కానీ దానికి ప్రతిఫలంగా ఇచ్చినందుకు నా అభిమానులు అయితేనేమి ఎవరైతే నా నుంచి ఏమి ఆశించరు. వాళ్ళు నేను చేసే పనులే వాళ్ళు ఆశించేది. దానికి ఇది వెన్నుతట్టి ఇంకా ఎటువంటి మంచి పనులు, ఇంకా ఈ చేస్తున్న పనులు కొనసాగించమని, ఇంకా వేరే మంచి మంచి పనులు కూడా చేయడానికి ఎంతో ప్రోత్సాహదాయకంగా అని నేను. నందమూరి బాలకృష్ణ గారు సినిమా రంగంలో అనేక సినిమాలలో నటించి, వారు సినిమా నటుడుగా ఇన్ని సంవత్సరాలుగా హీరోగా నటిస్తూ, అదేవిధంగా ఒక ప్రజాప్రతినిధిగా పనిచేస్తూ, దానికి అదనంగా గత 15 సంవత్సరాలుగా నందమూరి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కు చైర్మన్గా ఉంటూ మరి కొన్ని వేలాది మందికి క్యాన్సర్ నుంచి మరి ఏ రకంగా రిలీఫ్ కల్పించారో మనకందరికీ తెలుసు. మరి అటువంటి అన్ని రంగాలలో విశేషమైనటువంటి సేవలు అందించినటువంటి బాలకృష్ణ గారికి ఈరోజు భారత ప్రభుత్వము పద్మభూషణ్ అవార్డు, దేశంలో
ఉన్నతమైనటువంటి అవార్డు ఇవ్వడం అనేది ఉన్నదో నిజంగా మేము భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రత్యేకంగా బాలకృష్ణ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాము, హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాము. మరి ఇది చాలా సంతోషకరమైనటువంటి అంశము. అందుకే స్వయంగా వారిని కలిసి అభినందించడం కోసం, వారికి శుభాకాంక్షలు తెలియజేయడం కోసము నేను వారి ఇంటికి రావడం జరిగింది. వారికి నేను నా తరఫున, భారతీయ జనతా పార్టీ తరఫున, మరొకసారి కేంద్ర ప్రభుత్వం తరఫున పద్మభూషణ్ అవార్డు వచ్చిన సందర్భంగా వారికి మనస్ఫూర్తిగా మరి శుభాకాంక్షలు